ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఓజీ 2లో అకీరా నందన్ హీరోగా పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు అనేటువంటి టాక్ అనిపిస్తుంది. నిజమేనా? ఉండొచ్చు, ఎందుకంటే ద బాయ్ గ్రోన్ అప్ వెరీ వెల్. నమస్తే, నేను విజయ్. గత వారం రోజుల పాటు తెలుగు సినిమాకి సంబంధించినటువంటి అన్ని థియేటర్లో కూడా ఓజీ మ్యానియా నడిచింది. అటు ఓజీ టీంతో పాటు మెగా కాంపౌండ్ అలాగే మిగిలినటువంటి నటీనటులందరూ కూడా ఓజీ టీషర్ట్లు ధరించి ఓజీ హంగామా చేశారు. అయితే ఇప్పుడు ఓజీ బ్లాక్ బస్టర్ కావడంతో ఓజీ 2 ఎప్పుడు ఉంటుంది? నిజంగా పవన్ కళ్యాణ్కి అంత టైం ఉందా? నెక్స్ట్ సినిమాలన్నీ కూడా ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే. ఏంటి సార్, ఓజీ 2 ఉంటుందా అసలు? సో సినిమా హిట్ అయిపోయింది కాబట్టి సీక్వెల్ అనేది ఖచ్చితంగా ఉంటుందనేది మనం చాలా సినిమాల్లో చూసాం. ఓజీలో అది కంటిన్యూ అవుతుంది. సినిమా ఫస్ట్ పార్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో సెకండ్ పార్ట్ మీద అన్ని సినిమాల్లో కూడా డౌట్స్ వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ ఫెయిల్ అయిన అన్నిటి మీద కూడా. కానీ ఫస్ట్ పార్ట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యి పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ టైం 300 crores క్లబ్లో చేరిపోతున్నారు. త్వరలో 350 కూడా టచ్ అయ్యే అవకాశం ఉందని ఎటువంటి చెప్తున్నారు. కాబట్టి కలెక్షన్స్ని బట్టి చూస్తున్నట్టే ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా కూడా కలెక్షన్స్ ఒక మండే మాత్రం చిన్న డ్రాప్ కనిపించింది తప్ప మిగతా అంతా కూడా త్రూ అవుట్ వండర్ఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చింది సినిమా ఈ వారం రోజుల్లో. ఓకే. కాబట్టి సినిమా సక్సెస్ అనేటువంటిది అంత జోష్ని నింపింది. కాబట్టి ఇటు అభిమానుల్లో కానీ ఇటు మేకర్స్లో కానీ అటు పవన్ కళ్యాణ్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ థియేటర్లో అందరితో కలిసి సినిమా చూశారు. చిరంజీవి గారు అందరూ ఆ యూనిట్ మొత్తం కలిసి సినిమా చూశారు. ఆ థియేటర్ ప్రివ్యూ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన జోష్ అంతా చూస్తుంటే డెఫినెట్గా దే విల్ గో ఫర్ ద సెకండ్ అనేటువంటి దాంట్లో డౌట్ లేదు. బట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు దానికి టైం కేటాయించగలుగుతారు అనేటువంటిది హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు హరిహర వీరమల్లుకి ఆయన టైం చాలా సంవత్సరాలు పట్టింది. ఎన్నికల టైము, పాలిటిక్స్ లో బిజీగా ఉండడం. ఆ తర్వాత ఓజీని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు. అంటే ఆ క్రెడిట్ అంతా కూడా డైరెక్షన్ టీమ్ కే ఇచ్చారు, సుజిత్ కే చెప్పారు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు సుజిత్ వల్ల ఇంత సక్సెస్ వచ్చిందని కూడా ఆయన పవన్ కళ్యాణ్. నిజమేంటారా? 100% నిజం. ఎందుకంటే సుజిత్ని తీసుకున్నదే సుజిత్ సినిమా అన్నప్పుడు అభిమానులు కొంత డౌట్ వ్యక్తం చేసినటువంటి మాట నిజం. కానీ సుజిత్ ఈజ్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ ఏ స్టైలిష్ ఫిల్మ్. ఒక స్టైలిష్ ప్రజెంటేషన్ కోసం అనేటువంటిది అతనికి ఉన్నటువంటి స్పెషాలిటీ. మనం ఒక సినిమా కొంతమంది స్పెషాలిటీ. ఇప్పుడు దాసనారాయణ గారు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, సోషల్ ఫిల్మ్ అది. రాఘవేంద్రరావు గారు అంటే అద్భుతమైన ప్రజెంటేషన్. ఈవి సత్యనారాయణ గారు కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫ్యామిలీ సినిమాలకు ప్రసిద్ధి. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక స్పెషల్ జోన్ ఉంటుంది. దిస్ పర్టికులర్ గా సుజిత్ స్పెషలైజ్డ్ ఫర్ మేకింగ్ ఏ స్టైలిష్ ప్రెజెంటేషన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా కష్టపడ్డాడు. 3 సంవత్సరాల పాటు ఫ్యామిలీ కూడా దూరంగా ఉండి తను చేసినటువంటి సినిమా రియల్లీ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ రిజల్ట్. సో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు కాబట్టి ఫ్యాన్స్ కొంత నిరాశపడ్డారు. అయితే కేవలం కొంత గ్యాప్ ఇచ్చి వెంటనే ఓజీ రిలీజ్ అవడం, ఇప్పటి వరకు కూడా పవన్ ని అంత స్టైలిష్ గా ఏ సినిమాలో కూడా చూపించుకోవడం ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ అనుకోవచ్చు ఈ సినిమా. డెఫినెట్లీ. ఎందుకంటే హరిహర వీరమల్లుకి ఒక విధంగా ఫస్ట్ హాఫ్ లో మంచి టాక్ వచ్చినప్పటికీ ఈ గ్రాఫిక్స్ సెకండ్ పార్ట్ లో గ్రాఫిక్స్ దగ్గర కొంచెం డ్రాప్ అయింది అని డిసప్పాయింట్మెంట్ ఉన్నటువంటి మాట వాస్తవం. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ హోప్స్ అన్ని కూడా, ఫ్యాన్స్ హోప్స్ అన్ని కూడాను ఓజీ మీదనే ఉన్నాయి. అందుకే ఏ ఫంక్షన్ జరిగినా సరే, ఎక్కడ ఈవెంట్ జరిగినా సరే ఓజీ అని అరవటం అనేటువంటిది అంత క్రేజ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకే కాదు, ఇతర ఏ స్టార్ సినిమాలకు కూడా ఇంత క్రేజ్ రాలేదు. ఆ క్రేజ్ కి తగిన స్థాయిలో సినిమా ఉండటంతో మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. మెగా కాంపౌండ్ కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు కావచ్చు, ఒక చిన్న వెలుతునింది. ఆ రేంజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఆ స్థాయిలో హిట్ కొట్టలేదు అని అనుకున్నారు. సో ఈ సినిమాతో అది పూర్తయింది అనుకోవచ్చా? డెఫినెట్ గా పూర్తయింది. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనేటువంటి తెలిసిన తర్వాత పాన్ ఇండియా రేంజ్ కి కలెక్షన్స్ కానీ, ఆ పాన్ ఇండియా విధిలోకి రాలేదు, ఆ ఎరీనాలోకి రాలేదు పవన్ కళ్యాణ్ అనే ఒక చిన్న అసంతృప్తి ఉంది. కానీ ఈ రోజున కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మన మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తీసినటువంటి ఎపురాన్కి క్రాస్ చేసింది. అలాగే అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ అనేటువంటి దానికి కూడా క్రాస్ చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాని కలెక్షన్స్ కూడా ఓవర్టేక్ చేసింది. అది 267 చేస్తే ఎపురాన్ 268 చేసింది తారే జమీన్ పర్. ఈ రెండింటిని కూడా క్రాస్ చేసి 275 దాటిపోయింది. ఆల్రెడీ 300 టచ్ అవ్వబోతుంది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిల్మ్ ఈజ్ మేకింగ్ వెల్. సో ఓజీ 2 ఎప్పుడు ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఓజీ యూనివర్సల్ ఉంటుంది, ఓజీ 2నే కాదు అని. సో అభిమానులందరూ కూడా ఓజీనే ఇంత ఇలా ఉంటే ఓజీ 2 ఇంకెలా ఉంటుందో అనేటువంటి ఒక
ఇంట్రెస్టింగ్ అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. ఎప్పుడు ఉండొచ్చు? ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటిది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో కూడా లేదు. డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతల విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండట్లేదు. ఈజ్ స్పేరింగ్ ఇనఫ్ టైమ్ ఫర్ పాలిటిక్స్ అండ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. ఒక కీలక శాఖల డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత టైం తను స్పేర్ చేయగలుగుతుందో అంత టైం పాలిటిక్స్కే డెడికేటెడ్గా చేస్తున్నారు. ఎంత చేసినా సరే సినిమాకంటూ ఒక టైం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం నిర్మాతలు, దర్శకుల మీద కూడా ఉందన్నమాట. కరెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఇదివరకు ఇట్లాగా సంవత్సరాల తరబడి ఇప్పుడు హరిహర వీరమల్లు లాగానో మిగతా సినిమాల లాగానో డిలేగా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా కరెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ 1 yearలోనే సినిమా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓజీలో కూడా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరానందన్ ఉన్నాడు అని కూడా అందరు అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ బ్యాక్ షేడ్ లో ఏదో కాస్త అకిరానందన్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఓజీ 2లో అకిరానందన్ హీరోగా పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు అనేటువంటి టాక్ అనిపిస్తుంది, నిజమేనా? అది ఓజీ డైరెక్టర్ సుజీత్ కును పవన్ కళ్యాణ్ కి తప్ప మరి ఎవరికి తెలియనట్టు ఛాన్సెస్ ఏమన్నా ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ద బాయ్ గ్రోన్ అప్ వెరీ వెల్. చాలా మంచి హైట్, పర్సనాలిటీ చాలా బాగా వచ్చారు. తను చాలా హ్యాండ్సమ్ గా తయారాడు. ఎక్స్పెక్టేషన్స్ కానీ తను ఎక్కడ కనిపించిన చిన్న పవన్ కళ్యాణ్ వెనకాల నడుస్తూ 4 అడుగులు అతను కనిపిస్తున్నప్పుడు వెనక బ్యాక్ ఫోకస్ లో కనిపించినా సరే ఫ్యాన్స్ రూతులు దిగిపోతున్నారు. కాబట్టి ఉంటే బాగుంటూ అనేటువంటి ఇదైతే ఉంటారా లేదనేటువంటిది సబ్జెక్ట్ డిమాండ్ని బట్టి ఉంటుంది. సబ్జెక్ట్లో తనకు అవకాశం ఉందా లేదనేటువంటిది. ఎందుకంటే తనని వంటూ ప్రజెంట్ చేస్తే సోలోగా ప్రజెంట్ చేస్తారు తప్ప ఇలా చేస్తారనేటువంటి అనుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే టైం లేకపోతే, పాలిటిక్స్ లో ఆయన బిజీ అయిపోతే, సో పవన్ కళ్యాణ్ రూపంలో ఆయన కుమారుడిని ఎలాగో కూడా సినిమాకి ఇంట్రడక్షన్ చేయాల్సిందే. అది ఓజీ 2 ద్వారా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ గ్యారంటీ సూట్. ఎందుకంటే పర్సనాలిటీ వైజ్, హైట్, వెయిట్, హ్యాండ్సమ్ లుక్ ఇదంతా కూడాను చాలా ఫిట్టింగ్ గా కనిపిస్తున్నాడు తను. కాబట్టి డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది. ఓజీ 2 అనేటువంటిదే అకిరాకి ఎంట్రీ కావచ్చు, డెబ్యూ కావచ్చు అనేటువంటి ఆశాభావాన్ని కూడా అటు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలో కూడా అవైటింగ్ గా ఉంది ఆ పర్టికులర్ టాపిక్. సో నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఉస్తాద్ భగత్ సింగ్ జనవరి సమ్మర్ స్పెషల్ కావచ్చు అని అనుకుంటున్నారు. సమ్మర్లో రిలీజ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎందుకంటే అంటే ఈ విధంగా చూసినట్లయితే విత్ ఇన్ ఏ 1 year పీరియడ్లో 3 films పవన్ కళ్యాణ్ రావటం అనేటువంటిది చాలా చాలా రేరెస్ట్ థింగ్. ఇంతవరకు తన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత నియరెస్ట్గా సినిమా రిలీజ్ అవడం అనేది జరగలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కమింగ్ అవుట్ ఫర్ ద సమ్మర్ అనేటువంటిది వినిపిస్తుంది. సో తర్వాత ఇంకా మూవీస్ ఏమన్నా ఉన్నాయంటారా? ఇంకేం లేదు ప్రస్తుతానికి. దీని పార్ట్ 2 అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఎంతవరకు వెళ్తుంది అనేటువంటిది, తనకి టైం ఎంతవరకు ఎలో చేస్తుంది అనేటువంటి వెయిటెన్సీ. కానీ సెలబ్రేషన్స్ కానీ, సినిమా తెచ్చినటువంటి ఊపు కానీ, ఇప్పుడు ఈ సినిమాకు వచ్చినటువంటి సక్సెస్ రేంజ్, ఆ రేంజ్లోనే సక్సెస్ మీట్లకు కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ అటెండ్ అయినట్టు లేదు. అలాంటిది ఈరోజు సాయంత్రం ట్రైడెంట్ హోటల్లో చాలా పెద్ద సక్సెస్ మీట్, పెద్ద గ్యాదరింగ్ జరగబోతుంది ఆ యూనిట్ మొత్తం కలిసి, ఎంటైర్ మీడియా సమక్షంలో. దట్ ఈస్ అది కూడా ఇంతవరకు అలాంటి సెలబ్రేషన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం, మొత్తం యూనిట్ అందరితో ఒక గ్రాండ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ అనేటువంటి జరుగుతుంది. సో మెగా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి మూవీని కూడా చూసారు ప్రసాద్ ల్యాబ్స్ లో. సో ఆ ఫ్యామిలీలో ఇది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్స్ అనుకోవచ్చు. డెఫినెట్ గా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంత పెద్ద షో ఒకటి, సెలబ్రిటీ షో అనేటువంటిది, మెగా హీరోస్ అందరూ కలిసి వచ్చినారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ వెరీ బిగ్ గ్యాదరింగ్. దానికి వచ్చినటువంటి అప్లాజ్ కూడా చాలా బాగుంది. సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక, హరిహర వీరమల్లు మిక్స్డ్ టాక్ వచ్చాక, సో ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయిందని ఆయన వ్యతిరేకులు రాజకీయాల్లో మాట్లాడుతూ వచ్చారు. సో ఈ సినిమాతో వాళ్ళకి ఒక సరైనటువంటి ఆన్సర్ వెళ్ళింది అనుకోవచ్చా? ఇంకా తగ్గలేదు, ఆయన స్టామినా అలాగే ఉంది, నెక్స్ట్ ఎప్పుడు సినిమా తీసినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఎట్లాగంటే ఒక సినిమా ఏదో చేయనంత మాత్రాన ఒక స్టార్ తాలూకు స్టామినా పడిపోయిందని, పని అయిపోయిందని, ఆయన రాజకీయాల్లోకి పూర్తిగా అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి వెళ్ళినా వెళ్ళపని అసలు ఒక సినిమా తాలూకు ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక స్టార్ని, అందులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ని. అయితే ఇన్ని ఫ్లాప్లు వచ్చినాయి మధ్యలో, పవన్ కళ్యాణ్ మధ్యలో ఎన్ని ఫ్లాప్లు వచ్చినాయి. తర్వాత ఒక సినిమాతో కొట్టడం మళ్ళీ ఏ స్థాయికి వెళ్ళింది తన రేంజ్ కానీ, తన ఇమేజ్ కానీ, తనకు పబ్లిక్లో ఉన్నటువంటిది కానీ. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. తనకు ఉన్నటువంటి స్టార్ ఇమేజ్, స్టార్ రేంజ్ అనేటువంటిది ఎప్పటికీ తగ్గేటువంటి ప్రసక్తి లేదు. సో డెఫినెట్లీ హీ విల్ హిట్ అనేటువంటిది మనం గ్యారంటీ వెళ్ళిపోవచ్చు. సో ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్గా చెప్పండి, ఇది ఒక
కెరీర్లోనే బెస్ట్ మూవీ అనుకోవచ్చా పవన్కి? బెస్ట్ ఫిల్మ్ అనేటువంటిది Records కలెక్షన్స్ వైజ్ పరంగా, అంటే collections కలెక్షన్స్ వైజ్ గా ఇట్స్ ద బెస్ట్ కదా. Hmm. కలెక్షన్స్ వైజ్ గా బెస్ట్, అపీరెన్స్ పరంగా బెస్ట్, స్టైల్ పరంగా బెస్ట్. Hmm. ఇంతవరకు ఇలాంటి ఒక వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ చూసింది లేదు. ఇంత స్టైలిష్ గా ఆనాటి బెల్ బాటమ్ ప్యాంట్ లో ఆనాటి వింటేజ్ లుక్ తోటి ఇంత స్టైలిష్ గా ప్రజెంట్ చేయటం. యాక్చువల్ గా ఏంటంటే ప్రజెంట్ కంటెంట్ అయితే ఆ స్టైలిష్ గా ప్రజెంట్ చేసుకున్నాడు. ఒక వింటేజ్ లుక్ లో అంత స్టైలిష్ గా ప్రజెంట్ చేయడం, 1980s నాటి కథను తీసుకొని 90s నాటి కథను తీసుకొని అంత స్టైలిష్ గా ప్రజెంట్ చేయడం తోటి చాలా బ్లాస్ట్ అయింది ఆ క్యారెక్టర్ అనేటువంటిది. ఓకే సో సార్. విమర్శలు అనేటువంటి మామూలుగా ఉంటాయి రాజకీయంగా. ఇప్పుడు హరిహర వీరమల్లు సరిగా ఆడలేదు అనేటువంటి ప్రతిపక్షాలు చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాయి. బిగినింగ్ లో 1 day 2 days సినిమాకి మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ డ్రాప్ అవడం తోటి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతిపక్షాలు. కానీ ప్రస్తుతం అవకాశం లేదు. ఈ సినిమా విషయంలో నోరెత్తి మాట్లాడి విమర్శించడానికి, ఫెయిల్ అయిందని చెప్పడానికి అవకాశం లేదు. ద కలెక్షన్స్ ఆర్ స్పీకింగ్. సో ఫస్ట్ డేనే 100 crores దాకా దాటింది అంటున్నారు. నిజంగా ఒక తెలుగు సినిమాకి ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్స్ రావడం అనేది ఎలా చూస్తారు? డెఫినెట్లీ ప్రత్యేకించి ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనం చూడండి, ఎక్స్పెక్టేషన్స్ గ్యారంటీ మీట్ అయినటువంటి సినిమా కదా. సో ఇట్స్ వెల్కమింగ్ ఫ్యాక్ట్. ఓవర్సీస్ లో కూడా 10 million ఇది దాటిపోవటం అనేటువంటిది ఇటు ఓవర్సీస్ లో చూసుకున్నా, ఇటు ఇండియాలో అన్ని లాంగ్వేజ్ లో చూసుకున్నా, ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ఇట్స్ ఓవరాల్ కాంప్రహెన్సివ్ బిగ్ హిట్ ఫిలిం అనేటువంటిది ఇంకా ఎలాంటి వివాదాస్పదం లేనటువంటి వర్షం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.